జై తెలంగాణ నేను జర్నలిస్ట్ రమేష్ని హైడ్రా పేరుతోటి పేద ప్రజల యొక్క బ్రతుకుని రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బండారం బయటపడింది. వీళ్ళు ఆ యొక్క ఏవైతే ఇళ్లను కూల్చేసిన స్థలాలు ఉన్నాయో కోట్ల రూపాయలకు అమ్మేసి మరి దానికో చట్టం తీసుకొచ్చి దానికో జీవోని పాస్ చేసి మరి ఆ యొక్క భూముల్ని 100 కోట్ల రూపాయలకు ఎంత 10 గజాలు 20 గజాలు ఈ గజాల్లోనే కోట్ల రూపాయలకు అగ్రనేతలకు అంటే కాంగ్రెస్లో ఉన్న బడే నాయకులు దాన్ని అమ్మేస్తూ ఉన్నారు. విపరీతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అనుకుంటూ ఈ యొక్క హైడ్రా మూసి చుట్టుపక్కల ఉన్న భూముల్ని కబ్జాలు చేసేసిన ఆ యొక్క రేవంత్ రెడ్డి బండారాన్ని బయటపెట్టాడు మన ఈటెల రాజేందర్ గారు. అయితే ఆ ముచ్చట్ని చూసుకుంటే 30 గజాల 60 గజాల్లో కట్టుకున్న పేదోండ్ల ఇండ్లు కూల్చేస్తావారా నా కొడక అంటూ బంజారా హిల్స్లో ఎకరా రూపాయలు 100 కోట్ల భూములను కాంగ్రెస్ నాయకులకు ఆక్రమించుకుంటే వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి జీవోలను తెచ్చావు కదరా నా కొడక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు బరాబర్ రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవ్వడం జరిగింది. ఆయన యొక్క బండారాన్ని ఒకసారి ఆయన మాటలోనే వినుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది వినండి ఒకసారి. 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా మూర్ఖులారా కనబడతలే అని చెప్పడుతున్నా. ఇంకా మా ప్రభావం ఒక మాట చెప్పింది, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు కాబోదని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58 జీవో నంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పెద్ద 30 మంది పెద్ద చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ రుసులు తొలగాల నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఈ కబ్జాల పైన ఎందుకు కన్ను పెట్టడం లేదు? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈడీ రైట్స్ కానీ అదేవిధంగా సిబిఐ దర్యాప్తు ఇన్ని ఆధారాలు బయట పెట్టినాక ఎందుకు రంగంలోకి దిగడం లేదు? మీరు చూసుంటారు మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో భూముల కబ్జాల పేరిట కాంగ్రెస్ పార్టీ ఆ దూకుతున్న వ్యవహారాన్ని మీరు చూడొచ్చు. కోట్ల రూపాయలు బంజారా హిల్స్లో కావచ్చు, ఏదైతే హైడ్రా పేరు మీద ఆయన పేదోళ్ళ ఇండ్ల కూల్చిన ఆ భూముల్ని మొత్తం వేలాను కోట్ల రూపాయలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడే డబ్బున్న వాళ్ళందరూ కలిసి అమ్ముకునే పరిస్థితి అలా వస్తుంది. నా కొడక ఈరోజు నీకు ఆ యొక్క పేదోళ్ళ ఉసురు, వాళ్ళ యొక్క కన్నీటి గాథ, ఆ యొక్క అన్యాయం నీకు తగలకుండా పోదు నా కొడక అనుకుంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా తన మాటలతోటి సవాల్ విసరడం జరిగింది. నిజానికి మిత్రులారా మీరు చూడొచ్చు, హైడ్రా అనే పేరు పేదల ఇండ్ల కూల్చగొట్టి తింటున్న సమయంలో, పిల్లలు పుస్తకాలు బట్టి హోంవర్క్ చేసుకున్న సమయాల్లో వాళ్ళకు బ్రతకడానికి అంతో కొంత ఆసరగా ఉన్న ఆ ల్యాండ్స్ దగ్గర వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని బ్రతుకుతూ ఉంటే వాళ్ళ ఇండ్లను కూల్చేసిండు. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న దగ్గర అన్ని ఇండ్ల దగ్గర వాటిపైన మార్కింగ్ వేసేసి మరి వచ్చిండు, వీటినన్నింటినీ కూలగొట్టాలి అని చెప్పి. మరి ఆ కూలగొట్టిన భూములు ఏం చేసిండు? బంజారా హిల్స్ల పేదోళ్ళ ప్రజల భూములు ఏవైతే కూడు నీడ కూడా లేని పేద ప్రజల ఆ యొక్క గుడారాలను ఇండ్లను కూల్చేసి హైడ్రా పేరుతోటి బుల్డోజర్ను ముందబెట్టి ఆ యొక్క ఒక్కొక్క ఎకరాలు 50,000 కోట్ల రూపాయలకు 10 గజాలు 30 గజాలు ఇట్లాంటి 10 గుంటలు 20 గుంటలు వేలాను కోట్ల రూపాయలకు ఈరోజు కబ్జాలకు పాల్పడుతున్నారు. దానికి సపరేట్గా 58 జీవోని ముందు పెట్టి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఈటెల రాజేందర్ గారు ఈ యొక్క రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవ్వడం జరిగింది. నిజానికి చెరువులు పెరిగినాయి, అక్రమంగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళను కూల్చేయాలి, ఇలా చేయడం వల్ల హైదరాబాద్ సిటీ బాగుపడుతుందని చెప్పిన ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వల్ప లాభాల కోసం, తను సంపాదించుకోవడం కోసం తన యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు వేలాను కోట్ల రూపాయలకు ఈరోజు కబ్జాలకు పాల్పడ్డారు. కానీ దీన్ని ఏ మీడియా మాట్లాడడం లేదే, ఏ మీడియా కూడా ఫోకస్ చేయడం లేదే.
ఈటల రాజేందర్ గారు దీనిపైన గొంతు సించుకొని మరి ఓరినప్పుడు కూడా ఈరోజు ఏ సోషల్ మీడియాలో కూడా దాని గురించి ప్రస్తావన లేదు, ఏ స్ట్రీమ్ మీడియాలో కూడా దాని మీద డెబిట్లు కూడా లేవు. ఈ మీడియాలన్నీ కూడా ఏడవనుకునేది తెలియదు. కానీ ఇవి ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి మరీ గెలికే దానిపైనే బ్రోకరిజంలా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా తీరులు కూడా ఉన్నాయి. మరి ఇలాంటివి కదా బయట పెట్టాలి. కేంద్ర ప్రభుత్వంకి ఒక ఈటల రాజేందర్ గారు కూడా ఒక లేఖ రాస్తే రేవంత్ రెడ్డి పైన ఎటువంటి రైడ్స్ జరగవు. ఎందుకంటే ఆ యొక్క బీజేపీ పార్టీతోటి కుమ్మక్కై ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజానికి రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం కూడా ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఇన్ని కబ్జాలు కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. ఏ మీడియా కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు, కోదండరాం గారు ఎందుకు ప్రశ్నించడం లేదు, ఆకునూరి మురళి గారు కూడా ఎందుకు స్పందించడం లేదు, అందేశ్రీ తన గేయంతో ఎందుకు మళ్ళీ పేదల పక్షాన ఎందుకు మాట్లాడడం లేదని దాని గురించి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ప్రశ్నించే గొంతుకల డబ్బులతోటి పదవులతోటి కొంత బలగంతో కూడా ఈరోజు నోర్లు మూసుకుని పోయినాయి. పేదోళ్ళ పట్ల ఏ ఒక్కరు కూడా ఆ యొక్క కనికరం చూపించని వ్యవహారం అవపడుతుంది. మిత్రులారా, దయచేసి తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకోవాలి. రేవంత్ రెడ్డి గారు తాను బాగుపడడం కోసం, తన జేబుని నింపుకోవడం కోసం, తను 3 పూటల కడుపార తిండి తినడం కోసం మాత్రమే ఈ యొక్క కబ్జాల పేరిట ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. పేద ప్రజల యొక్క కన్నీళ్లు కారుస్తున్నా కూడా ఈ మనిషి జనం చనిపోతున్నా కూడా స్పైడర్ సినిమాల విలన్ ఏ విధంగా నవ్వుకుంటుంటాడో అలాంటి స్వభావం గలవాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.